మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఊట్కూరు, గద్వాల, మక్తల్ వారం రోజుల వ్యవధిలో కొందరు యువకులు గంజాయి అమ్ముతూ పట్టుబడిన ప్రాంతాలివి. అంతకుముందు మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లోనూ ఇదే తరహా ఘటనలు జరిగాయి. కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో గంజాయి పట్టివేత కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 30 ఏళ్లలోపు యువకులు ఈ కేసుల్లో నిందితులుగా పట్టుబడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు హైదరాబాద్ నుంచి గంజాయిని తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలా వరుసగా గంజాయి పట్టుబడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గంజాయి రవాణా చాప కింద నీరులా విస్తరిస్తోంది. మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల, నాగర్ కర్నూలు జిల్లాల్లో వరుస కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 15న నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 2 యువకులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. పులిమామిడి గ్రామానికి చెందిన చెట్టు కింది అరవింద్ కుమార్, కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్ ప్రాంతానికి చెందిన సంజీవ్ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఓ వెంచర్లో గంజాయి అమ్ముతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 125 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న నారాయణపేట జిల్లా మక్తల్ శివార్లోని ఓ వెంచర్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి 3 నిందితుల్ని పట్టుకున్నారు. కర్ని గ్రామానికి చెందిన భానుప్రసాద్ గౌడ్, నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన నీరిడి సాయిరాం, మంథాని సాయి కుమార్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 150 గ్రాముల గంజాయి, 5,000 నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 19న జోగులాంబ, గద్వాల జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న 3 యువకుల్ని పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి పట్టుబడింది. గద్వాలలో నివసించే బాషామియా, ఐజకు చెందిన పూర్ణ అంబదాస్, చాకలి పరశురాముడు 3 స్నేహితులు. మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చి గద్వాలతో పాటు ఐజ పట్టణ పరిసర ప్రాంతాల్లో పరిచయం ఉన్న వ్యక్తులకు అమ్ముతున్నారు. పట్టుబడిన రోజు సుమారు 30 మందికి గంజాయి అమ్మినట్లు విచారణలో తేలింది. వాళ్ళ దగ్గర నియర్ అబౌట్ 1.6 kg అంటే 1 kg 600 గ్రాముల రా గాంజా, అది గ్రీన్ గాంజా అంటారు, ఆ గాంజా దొరికింది. వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ సిన్స్ లాంగ్ టైం నుంచి అంటే 6 months అండ్ అబోవ్ అప్పటి నుంచే వాళ్ళు సోలాపూర్ అండ్ వేరియస్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర ఏరియాస్ నుంచి గాంజా కొనుగోలు చేసి అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి ఈ బోత్ 3 persons కూడా జాయింట్లీ ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని ప్యాకెట్ల రూపంలో, చిన్న ప్యాకెట్ రూపంలో రిటైల్గా ఇక్కడ ఉన్న యూత్కు అట్లాగే స్టూడెంట్స్కు, అంటే ఇక్కడ ఉన్న దీంతో పాటు గద్వాల అండ్ గద్వాల మండలం చుట్టుపక్కల ఐజా మండలం, టౌన్ అండ్ రూరల్ ఏరియాల్లో అమ్ముతున్నట్టు వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గంజాయి పట్టుబడిన కేసులివి. గతేడాది జిల్లాలో 22 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటికే 19 కేసులు నమోదయ్యాయి. ఇటీవల వనపర్తిలో ఏకంగా 2 కిలోల గంజాయిని 2 యువకుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 6-7 నెలల కాలంలో 4 కేసులు నమోదయ్యాయి. కేసుల తీరును గమనిస్తే పట్టుబడిన వారంతా 30 ఏళ్లలోపు యువకులే ఉంటున్నారు. స్వయంగా గంజాయి సేవించడంతో పాటు తెలిసిన వారికి అమ్మే వ్యక్తులే ఇందులో అధికంగా ఉన్నారు. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచే ఎక్కువగా గంజాయి సరఫరా అవుతోందని నిందితులు చెప్పిన వివరాలను బట్టి తెలుస్తోంది. నారాయణపేట, జోగులాంబ, గద్వాలకు కర్ణాటక సరిహద్దుగా ఉంది. సరైన నిఘా కొరవడటంతో సరిహద్దులు దాటి గంజాయి జిల్లాలకు చేరుతోంది.
యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. జనసంచారం లేని వెంచర్లు, దాబాలు, టీ కొట్లు, పాన్ షాప్లో అత్యంత రహస్యంగా యువకులకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలేపల్లి సెస్, ఇటుక బట్టీలు సహా పలు రంగాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. పనిభారం నుంచి ఉపశమనం పొందేందుకు వీరిలో చాలా మంది గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. అలాంటి వారి కోసం కూడా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి ఉమ్మడి జిల్లాకు చేరుతోంది. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నా చీకటి దందా ఆగడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.